ఇక నెక్స్ట్ తమిళనాడుకి వెళ్దాం సార్ ఒకసారి. యాక్చువల్లీ తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ ఆయన ఎలక్షన్ డెస్పరేషన్ వల్లనో ఏమో మరి తెలియదు కానీ ఎలక్షన్స్లో సమస్యాత్మకంగా ఉందో అండ్ అన్నాడీఎంకే బీజేపీ కలుస్తున్నాయి, ఇప్పుడు ఇంకా చాలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి కావచ్చు. కానీ బట్ తన ఫైట్ని కొత్త స్టేజ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఫస్ట్ లాంగ్వేజ్ దగ్గర మొదలయ్యాడు, తమిళ భాష గురించి. అక్కడి నుంచి డీలిమిటేషన్కి వచ్చాడు. డీలిమిటేషన్ విషయంలో తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అక్కడి నుంచి సౌత్ ఇండియా మొత్తం అన్నాడు. ఇప్పుడు లాస్ట్కి వస్తే అసలు రాష్ట్రాల హక్కులు, కేంద్రం హక్కులు, ఈ కేంద్రం రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఎవరి హక్కు ఎంత అనే విషయానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జోసెఫ్ని మెయిన్గా ఈ కమిటీ పెట్టి ఆయనతో కమిటీ వేశారు. ఈ కమిటీ ఏంటంటే కురియన్ జోసెఫ్ గారి కమిటీ అటానమీ ఆఫ్ స్టేట్స్, నిజానికి ఈ ఫెడరల్ గవర్నెన్స్ స్ట్రక్చర్కి సంబంధించి స్టడీ చేస్తుంది అనేది వాళ్ళు ఒక ప్రతిపాదనలు చేస్తారు అని చెప్తున్నారు. సో యాక్చువల్లీ నిజానికి ఇది తమిళనాడు ప్రభుత్వం వేసిన కమిటీ. నిజానికి ఇట్లాంటి కమిటీలు సర్కారీ కమిషను ఇవన్నీ వచ్చాయి. యాక్చువల్లీ కేంద్రం ఎంత, కేంద్రపు అధికారాలు ఏంటి, రాష్ట్రాల అధికారాలు ఏంటి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి, క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అయినప్పటికీ స్టాలిన్ జస్టిస్ కురియన్ జోసెఫ్ గారి నేతృత్వంలోని కమిటీ వేయడం దేనికి సంకేతం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ చూడండి. కురియన్ జోసెఫ్ అన్నింటికంటే కాంట్రవర్షియల్ అయిన జడ్జి. మోదీ గవర్నమెంట్ డిడ్ నాట్ అపాయింట్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 6 months. సుప్రీంకోర్టు కొలీజియం రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ క్లియర్ చేయలేదని చెప్పేసి దాని తర్వాత పెద్ద కాంట్రవర్సీ అయిన తర్వాత అతన్ని నామినేట్ చేశారు సుప్రీంకోర్టుకి. ఎనీవే, వీ విల్ నాట్ కామెంట్ ఆన్ హిస్ పర్సనల్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్ఎఫిషియన్సీ. ఎందుకు ఈ కమిషన్? దీనికొంత ముందే చెప్పారు, పుంచి కమిషన్ ఒకటి ఉండే, దాని తర్వాత సర్కారీ కమిషన్ వచ్చింది. కొత్తది ఏం చెప్పబోతున్నారు వీళ్ళు? డిస్ప్యూట్ 2-3 పాయింట్స్లే కదా. ఒకటి సెంటర్ స్టేట్ ఫైనాన్స్ గురించి మీరు ఏం చేయలేరు, దానికి ఫైనాన్స్ కమిషన్ ఉంది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ దానికి. వీళ్ళు కురియన్ జోసెఫ్ 10 అది కూడా చూడండి, 2026, 27కి ఇస్తే చాలంటే రికమెండేషన్. బట్ వన్ గుడ్ థింగ్ ఈజ్ కురియన్ జోసెఫ్ సెడ్ నేను ₹1 కూడా తీసుకోనని చెప్పారు. కానీ ఆయన ఒక్కొక్కసారి ఫ్లైట్ తీసుకోవాలంటే కేరళ నుంచి చెన్నైకి వెళ్ళాలంటే ఆయనకి డబ్బులు ఖర్చు అవుతుంది, లేకుంటే ఢిల్లీకి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది. మొత్తం ఒక సెక్రటరీని తయారు చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఆయనతో సహా ఉన్న మిగతా మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సాయి గారు సర్కారీ కమిషన్ చాలా మంచి రికమెండేషన్ ఎప్పుడు వచ్చింది సాయి గారు, మన అందరు తెలిసి. ఇది ఆ గొడవ ఎప్పుడు జరిగిందంటే మన కరుణానిధి గారు ఉన్న టైంలో జరిగింది సర్కారీ కమిషన్. ఏం చెప్పారు? ఒకటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని చెప్పారు. కొత్తగా చెప్తారు ఏమన్నా వీళ్ళు ఇప్పుడు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉండాలి ఎప్పుడు రిజాల్వ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్. ఆంధ్ర తెలంగాణ సాయి గారు మనం విభజించిన తర్వాత చాలా ఇష్యూస్ వచ్చినాయి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. నీళ్ళ గురించి, ఎలక్ట్రిసిటీ గురించి, కంబైన్డ్ క్యాపిటల్ గురించి చాలా డిస్ప్యూట్స్ ఉండే, ట్యాక్స్ రెవెన్యూస్ గురించి కూడా. సో ఆల్రెడీ ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పెట్టమని చెప్పి సర్కారీ కమిషన్ రికమెండ్ చేశారు. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ ఇక్కడే కదా పెద్ద గొడవ అన్నిటికంటే. ఇది వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చే వీళ్ళు 3 కూర్చొని గవర్నర్ని డిసైడ్ చేయండి అని చెప్పారు. కానీ ఎవరైనా పాటించారా? కాంగ్రెస్ వాళ్ళు పాటించలేదు, దేవగౌడ పాటించలేదు, గుజరాల్ గారు పాటించలేదు, దాని తర్వాత వచ్చిన నరసింహారావు గారు పాటించలేదు, దాని తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కూడా పాటించలేదు. అప్పుడు ఏం చేసుకుంటారు? సై కమిటీని అపాయింట్ చేసి యాక్సెప్ట్ చేయలేదు. సో వీ షుడ్, దాని మంచి స్టెప్ ఉండే యాక్చువల్లీ. వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అండ్ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎట్లా చూడండి, పొలిటికల్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పేసి అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు చెప్తే ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు అనిపిస్తుంది, అరే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే ఇంత వాడుకుంటున్నారు గవర్నర్ అని. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రామ్లాల్ని పెట్టి ఏం జోక్ సర్కస్ చేశారు మన అందరికి తెలుసు. ఇక్కడ అటువైపు బూటా సింగ్ అసెంబ్లీ డిజాల్వ్ చేసిన కేసు మనకు తెలుసు ఒకటి, కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మాయి కేసు మనకు తెలుసు ఏం జరిగిందనేది. కరెక్ట్. వీళ్ళందరూ గవర్నర్ని వాడుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా వాడుకున్నారు. వాళ్ళ టైంలో ప్రాబ్లం లేదు, కానీ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏదో సత్య హరిశ్చంద్ర అని చెప్పట్లేదు, వాళ్ళు కూడా చేస్తున్న గేమే, దాంట్లో డౌట్ ఏం లేదు. అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఉండి మిగతా ఇంటర్ స్టేట్ ప్రెసిడెన్స్ రూల్ గురించి చెప్పారు సాయి గారు. దట్ ఆర్టికల్ 356 షుడ్ బి యూజ్ స్పేరింగ్లీ, అంటే చాలా తక్కువ వాడుకోమన్నారు. కానీ బీజేపీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రెసిడెన్స్ రూల్ పెట్టింది చెప్పారు సాయి గారు? ఎన్నిసార్లు ప్రెసిడెన్స్ రూల్ పెట్టారు? కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు ప్రెసిడెన్స్ రూల్ పెట్టారు? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. ఎందుకంటే ముందు కురియన్ జోసెఫ్ దగ్గర అడగాల్సిన ప్రశ్న ఇది. మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటంటే గవర్నర్ వస్తున్నారు, దీని గురించి ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉంది సర్కారీ కమిషన్, మళ్ళీ మీరు అందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. దీనికి ఇంటర్ స్టేట్ ఫైనాన్స్ ఉంటుంది, అది ఆల్రెడీ లా కమిషన్ ఉంది. నెక్స్ట్ పాయింట్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్, మనం ఇప్పుడే మాట్లాడాం దాని గురించి. గోదావరి కానివ్వండి, కృష్ణా కానివ్వండి, అందరు నడుస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర
ఆంధ్రప్రదేశ్ కూడా గొడవ ఉంది, తెలంగాణ గొడవ ఉంది, బాబ్లీ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ప్రాబ్లం ఉండే అటువైపు. ఇది నడుస్తూనే ఉంటుంది ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. అది మీరు రివర్ ట్రిబ్యునల్ పెట్టారు, అన్నీ ఉంది, దాన్ని పాటించాలి. అది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు, చాలా పెద్ద వర్డ్ ఇది. స్టేట్ అండ్ సెంటర్ షుడ్ వర్క్ టుగెదర్. ఏదో సినిమాలో వస్తుంది అంతా, ఇది కానీ నార్మల్ లైఫ్లో ఇది రాస్తాయి కదా. దాని తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్, చాలా మటుకు స్టేట్ బిల్స్, ఆర్మ్ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్, రెసిడరీ, ఇదంతా ఉన్నప్పుడు కొత్త కమిషన్ ఎందుకు? ఇదే మాట, ఇదే రికమెండేషన్ రాసి పెడతాను స్టాంప్ పేపర్లో, ఇదే వస్తుంది లాస్ట్లో. అక్కడిక్కడ కొన్ని వర్డ్స్ మార్చుతారు అంతే. ఇది సాయి గారి ప్రాబ్లం. ఇది ఏంటంటే స్టాలిన్కి నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తాడో లేదో తెలియదు, గ్యారంటీ లేదు, అని ఉంటాడో లేదో ఆయనకి తెలియదు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తారు, యూనియన్ గవర్నమెంట్ అది తీసుకొని చెత్తకుండా పడేస్తారు, కథ అయిపోయింది. ఇది ప్రాబ్లం అన్నమాట. వీళ్ళ పాలిటిక్స్ చూస్తే నాకే చాలా మటుకు ఫ్రస్ట్రేటెడ్. ఎందుకంటే వీళ్ళు ఏంటి, ఈ స్టేట్ని డెవలప్ చేయండి అయ్యా మీరు. సరే మీకు ప్రాబ్లమ్స్ ఉంది, లేదని చెప్పట్లేదు. ఈ హిందీ అని చెప్పుకుంటారు పొద్దున్న లేవగానే, మళ్ళీ డీలిమిటేషన్. మిగతా ఏ స్టేట్లో లేదు ఈ ప్రాబ్లం. అరే మీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు హిమాచల్ ప్రదేశ్లో, ఆయన డీలిమిటేషన్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ జార్ఖండ్లో మీ ముఖ్యమంత్రి ఉన్నాడు కోalitionలో, ఆయన మాట్లాడలేదు. మీకు ఒక్కరికే ప్రాబ్లం ఉందా? ఇది అర్థం కావట్లేదు అన్నమాట. వీళ్ళకి ఎట్లయిపోయిందంటే లాస్ట్లో ఏదో మోదీగా అతను కొట్లాడాలి, దానికి ఏదైనా ఎక్స్క్యూజ్ తీసుకురావాలి, దాంతో ఓట్లు ఎట్లా తెప్పించుకోవాలి. ఇది వీళ్ళ స్ట్రాటజీ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.